హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం చేపలు పట్టడానికి అయితే పోతున్నాము. ఇది ఆమంచల్ల. నేనైతే మా అత్తగారు వాళ్ళ ఊరికైతే వచ్చున్నాను. ఇక్కడ చెరువు ఇది. దీంట్లో అయితే చూడండి పాపం ఎన్ని బర్రెలు అయితే మోగుతున్నాయి ఎండకి. ఇంక ఈ పక్క అయితే చూడండి వేరే లెవెల్ లొకేషన్, అసలు మొత్తం పొలాల చుట్టూ. ఇప్పుడు మనం పట్టాల్సిన లొకేషన్ అయితే వచ్చేసింది. ఇదిగో ఈ రోడ్డు పక్కన డౌన్ గా ఉంది కదా, అది కాలువ. అది ఆ కాలువలో అయితే మనం అయితే పడతాము. ఇప్పుడు ఆ చెట్టు కింద అయితే ఆగి అక్కడైతే బండి పెట్టేసి మనం అయితే వెళ్దాం పట్టేదానికి. ఇప్పుడైతే చూడండి మనం చేపలు పడే లొకేషన్ అసలు ఎట్టుందో. చాలా పెద్ద కాలం ఇది. ఇక్కడ మా తాత అయితే గేలం అయితే కట్టేసాడు చేపలకి. ఇంక రెడీ అయిపోయాడు మొత్తం. ఎర్ర అయితే చూడండి ఎట్ట కొడుతున్నాడు గేలానికి. మేము వచ్చిన గంటన్నర సేపు అయితే మాకేం చేపలు అయితే పడలేదు. తర్వాత అయితే ఎట్టబడ్డాయి అంటే అసలు ఎర్రలు మొత్తం అయిపోయినాయి. ఆ విధంగా లాగేసి చేపలు అయితే. ఈ కాలువ కింద పక్క బ్రిడ్జి అయితే ఉన్నది. ఆ బ్రిడ్జి పగలకొరికి పోయే రూట్ అది. అక్కడ బ్రిడ్జి పగలు కొట్టుకొని బస్సు అయితే ఒకసారి పడిపోయిందంట. అక్కడ చాలా మంది గాయాలు కూడా అయ్యాయి పాపం. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసాడు మా తాత ఈ ప్లేస్ లో కూర్చొని చేపలు పట్టడం. నేను చాలా వరకు తీసాను, కానీ కొన్ని చేపలు అయితే తీయలేకపోయాను. ఇప్పుడైతే చూడండి చేప అయితే ఎట్లా అవుతుంది గాలానికి. ఫస్ట్ 2 చేపలు అయితే మనకైతే మిస్ అయిపోయాయి. అయినా చేపలు అయితే చూడండి ఎట్లా అవుతున్నాయో. మరి చిన్నయో పెద్దయో మనకైతే తెలియదు. అవి అయితే మిస్ అయిపోయాయి. చాలా బాగా అయితే లాగాయి చేపలు. ఇంక మనం పెద్దగాలు వేస్తున్నాం కాబట్టి మనకైతే పర్లేదు. ఇవి అయితే ఆల్రెడీ పట్టేస్తున్నాం చేపలు. ఇవైతే వీడియో తీయలేకపోయాను నేను. ఇవి అయితే చూడండి పట్టేసి కూడా మా బావ అయితే క్లీన్ చేసేస్తున్నాడు చేపలని. మునిగిపోయాం అదే అట్లా అయితే అట్లా కొట్టేసిది అయితే భలే 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 చేప ఎర్రంగా ఉందా. సంజయ్ కూడా కొట్టేది మనం కొట్టలేవా? రూప్ సింగ్ కొట్టేస్తారా సంజయ్లా? రూప్ సింగ్ పడ్డది బాగా దీనికి ఇరుక్కునేది బాగా. అబ్బాయి గొంతులోకి ఇరిపోయింది. 4 పడినట్టు కూరకు సరిపోద్ది. బాగా చల్లదనానికి వచ్చేసి బయటికి వస్తాయి బయటకు వచ్చేస్తుంది. ఇంకెక్కడి నుంచి అయితే చేపలు బాగా అయితే పడ్డాయి మాకు. ఈడు మారేసి చూడండి ఎట్టయితే లాగుతున్నది బిండు. ఈ మళ్ళీ కూడా దెబ్బకుంటావు నలికేసి వస్తా ఉంది. రెండు కేజీలు కూడా ఉండదు. జాడు చూసిన నేను జాడు చూసిన తీసుకెళ్తాను. దీని గడ్డిలోకి ఇరుక్కుంది. చేప బాగా వాసిన బారాలి దానికి. ఎర్ర కొంచెం దూరం వాసిన బారుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు వస్తుంది చేపట. వాటిని ముందు వస్తుంది. అటు వేసేసి కుటియా తిన్నట్టుగా ఉంటుంది. రారే చనిపో 6 కొడుతుంది. రోడ్డు అమ్మడికి వెళ్తుంది చేప. వాడు చిన్న దెబ్బ అంటారా? అది ఏం దెబ్బ అనుకున్నావు? ఇక పులుసుకూడి తినడా ఆ పులుసుకూడి దెబ్బ అప్పుడు కానీ వేస్తాను నువ్వు కాళ్ళని కానీ అప్పుడే తగిలేస్తుంది.
ఇచ్చారు నాయన అనుకునే దేరమ్మగా అక్కడ వాడినాడు చెప్పండి వస్తుంది చేప పట్టు దగ్గరకు వచ్చేస్తుందా అంటే కొట్టేసాడు అన్ని ముచ్చాడు ఒకడు ఉన్నాడు నాకు నిరుపద్ది చూసుకొని తినాలంట ఈ చేప మేము లాస్ట్ అయితే పడ్డింది ఇంకెక్కడి నుంచి ఎర్రలైతే అయిపోయాయి అది కాక మాకు ఆకలేసే టైం కూడా అయిపోయింది అందువల్ల ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాం అయితే కోసేసుకొని జాలానికి